అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఇంటికి సమీపంలోని పొలాల్లోనే మృతదేహాన్ని గుర్తించారు. 5 రోజుల క్రితం ప్రేమ వ్యవహారంలో బాలికను చంపేశాడు సురేష్. ఆ తర్వాత అతడు రాసిన 12 పేజీల లేఖ దొరికింది. సురేష్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అతడు చనిపోయి ఉంటాడని అనుమానించారు. అందరూ అనుమానించినట్లుగానే సురేష్ సూసైడ్ చేసుకున్నాడు. రాంబెల్లి మండలం కొప్పగుండపాలెంలో సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో బాలికను హత్య చేసిన తర్వాత సురేష్ కనిపించకుండా పోయాడు. పోలీసులు చనిపోయి ఉంటాడని అనుమానించారు. సో అందరూ అనుమానించినట్లుగానే సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. చిరంజీవి, 5 రోజుల క్రితం రాంబెల్లి మండలంలో చోటు చేసుకున్నటువంటి హత్యకి సంబంధించి ఇదంతా కూడా రాజ్యవ్యాప్తంగా సంకలనం అయింది. ఈ కేసులో మొత్తం 12 పోలీసు బృందాలు కూడా నిందితులు గాలించడం జరిగింది. అయితే ఆ పోలీసులు మొదటి కూడా అనుమానించడం నిందితులు ఆత్మహత్య చేస్తున్నారు. పోలీసు కోసం ఇప్పటికే 50,000 రూపాయల నగదు గవర్నమెంట్ కూడా ప్రయత్నం జరిగింది. పోలీసులు ఎవరైతే కట్టించారో వారి కోసం చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బృందాలు కూడా పోలీసులు అంతా కూడా గాలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే మృతుడు సురేష్ మృతదేహాన్ని కూడా దగ్గరలోని ఏదైతే రాంబెల్లి మండలంలో సురేష్ ఉంటున్నాడు ఇంటికి సమీపంలోనే ఈ మృతదేహం దొరికింది. ఇది హత్య జరిగిందా లేదంటే ఇంకెవరైనా చంపేసి పడేస్తారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఆ గ్రామస్తులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ గతంలో పోక్సో యాక్ట్ కింద జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి అమ్మాయిని చంపేయడం జరిగింది. ఈ బాలిక కేసు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహం లభించడంతో మొదటి నుంచి హత్య చేసిన తర్వాత ఏదైతే లేఖ ఒకటి నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో కూడా పూర్తిగా హత్య గల కారణాలు అసలు ఈ రిలేషన్ ఏంటనేది కూడా ప్రస్తుతం మెన్షన్ చేయడం జరిగింది. ఈ కోణంలోనే పోలీసులు అన్ని దగ్గరలో కూడా సీసీ కెమెరాలతో అదేవిధంగా డ్రోన్ కెమెరాలు కూడా మొత్తం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అంటే సేపట్లో ఈ బాడీ పొదల్లో దొరకడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఇది హత్య లేదంటే ఆత్మహత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓకే చిరంజీవి.